డీటెయిల్స్ చూస్తే మరి కాసేపట్లో బీజేపీ మొదటి లిస్టు విడుదల కానుంది. మొదటి జాబితాలోని ఫస్ట్ లిస్టులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి చోటు కల్పించారు. మొదటి జాబితాలో 3 ఎంపీలు 3 ఎమ్మెల్యేలకి స్థానం దక్కిందని చెప్తున్నారు. 14 మంది రెడ్లు, 6 వెల్మలకు, 14 మంది ఎస్సీ ఎస్టీలకు టికెట్లు ఖరారయ్యాయని సమాచారం. 20 మంది మహిళలకి జాబితాలో స్థానం దక్కిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశానికి తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, రేవంత్ రెడ్డి, మాణిక్ రావు ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఎన్నికల వ్యూహకర్త సునీత్ కన్గోల్ హాజరయ్యారు. 2వ విడత అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ మిగిలిన అభ్యర్థులను ఏఐసీసీ అధిష్టానం ప్రకటించింది. మొదటి విడతలో 55 మంది అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ విడుదల చేసింది. లెఫ్ట్ పార్టీల పొత్తుపై ఈ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హుజూరాబాద్ గజ్వేల్లో ఓడిపోవడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో కాసేపు చిట్చాట్ చేశారు. బీఫామ్లు ఇవ్వడంతో ముందున్నాం, గెలుపులోనూ ముందున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉన్నా కేసీఆర్ పై ప్రజలకు విశ్వాసం ఉందని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందని కేటీఆర్ అన్నారు. ఇసుక మాఫియా అంటూ రాహుల్ గాంధీ అజ్ఞానంతో మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. టికెట్లు రాని వారు కొంతమంది పోవచ్చు, కానీ ఓటర్లు మారలేదని కేటీఆర్ అన్నారు. మంతని రామగుండంలో తామే బాగా బలపడ్డామని కేటీఆర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని భావించామని కేటీఆర్ వెల్లడించారు. ఖమ్మంలో 1 నుంచి 3, 4 స్థానాలకు చేరుకుంటామని కేటీఆర్ అంచనా వేశారు. కాంగ్రెస్, బీజేపీ ఆలుమొగల్ లాంటి పార్టీలని కేటీఆర్ చెప్పారు. శివసేన పార్టీ సెక్యులర్ పార్టీనా, అది హిందూ పార్టీనా అని చెప్పుకుంటుందని కేటీఆర్ అన్నారు. మస్లీజ్ ముస్లింల పార్టీ ఎవరు చెప్పారని కేటీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. గతంలో పార్టీలో పనిచేసి బయటికి వెళ్లిన వారు ఇతర పార్టీల నేతలు గులాబీ గుటికి చేరుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్, ఆలేరు నియోజకవర్గానికి చెందిన వ్యాపారవేత్త కొప్పుల హరిదీప్ ఇవాళ తెలంగాణ భవన్లో గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి సమక్షంలో వీరు పార్టీలో చేరారు. ఆడపిల్లని ఇంకో ఇంటికి ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తామో ఓటు వేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కోరారు. ఆలోచించి ఓటు వేయండి, కేటీఆర్ కు హ్యాట్రిక్ సీఎంగా, కేసీఆర్ కు హ్యాట్రిక్ సీఎంగా అవకాశాన్ని ఇవ్వండి అంటూ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణకు విద్రోహ బంధం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. వందలాది మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణం సోనియా గాంధీ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్లమెంట్లో తెలంగాణ కోసం మాట్లాడలేదని కవిత ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని మండిపడ్డారు. ఆయన రాహుల్ గాంధీ కాదని ఎలక్షన్ గాంధీ అని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆదేశిస్తే కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని గద్దర్ కుమార్తె వెన్నెల తెలిపారు. ఇక గద్దర్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె తెలిపారు. గద్దర్ చనిపోయే ముందు 2023లో పోటీ చేస్తానని అన్నారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోటీలో ఉండాలని పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెన్నెల తెలిపారు. పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నరసింహులు ఐడ్రామా సృష్టించారు. కేసీఆర్ ను సమర్థించి తప్పు చేశానన్న ఆవేదన చెందారు. దళిత బంధు అమలు కాకుంటే నేను చస్తానని హెచ్చరించారు. యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు. కేసీఆర్ ముహూర్తం పెడితే గడ్డి మందు తాగి చనిపోతానని అన్నారు. మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అని అన్నారు. మాదిగ కులానికి కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో కబ్జాలు, ఆక్రమణలు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి దరిద్రపు పాలన రజాకాల నాడు కూడా చూడలేదని ఎద్దేవా చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో జనాలు అభివృద్ధి కావాలని అడిగేవారని, కానీ ఇప్పుడు ప్రజలు తమ భూములు కబ్జా అయినట్లు చెప్తున్నారని, అధికారం ఉన్నవైపే పోలీసులున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్తో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర మంచిర్యాలకు చేరుకుంది. ఈ యాత్రలో స్థానిక నేతలు పాల్గొన్నారు. నవంబర్ 30 లోపు ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ఎవరూ చొరవ తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణపై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మీడియా ప్రతినిధులతో ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలి, బహిరంగ సభలో ఎలా మాట్లాడాలి అన్న అంశాలపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో ప్రత్యేకించి టీడీపీ జనసేన పొత్తుపై వైసీపీ చేస్తున్న దాడులను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై మార్గనిర్దేశం చేశారు. అధికార ప్రతినిధులకు ఎదురవుతున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో 3 గంటల పాటు సుదీర్ఘ ప్రసంగంలో సూచించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ములాఖతయ్యారు. చంద్రబాబుతో కుటుంబ సభ్యులు సుమారు 45 నిమిషాల పాటు ములాఖతయ్యారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. వైద్య బృందం చంద్రబాబుకు 8 రకాల వైద్య పరీక్షలు చేశారని, అవన్నీ నార్మల్ గా ఉన్నాయని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రజల కోసం టీడీపీ నేతలు నిత్యం పోరాడుతున్నారని నారా లోకేష్ అన్నారు. 5 ఏళ్లుగా టీడీపీ నేతలపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులను సందర్శించడమే చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు. 2019లో ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలు జనసేన టీడీపీ కలిసి వైసీపీని మట్టి కురిపిస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తామని తెలిపారు. ఇక తండ్రి గురించి ప్రస్తావిస్తూ లోకేష్ కంటతడి పెట్టుకున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నేతలు సమావేశంలో పాల్గొన్నారు. జనసేన సమన్వయంతో తెలుగుదేశం క్యాడర్ని ఎన్నికలకు సిద్ధం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ వెరిఫికేషన్, పార్టీ సంస్థాగత నిర్మాణ అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్టుతో ఆగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిజం గెలవాలని పేరిట నారా భువనేశ్వరి యాత్ర, బాబుతో నేను కార్యక్రమం కొనసాగింపుపై కీలక చర్చ జరగనుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజ్భవన్ కి వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తొలిసారి వీరిద్దరు భేటీ కావడం ఆసక్తిని రేపింది. గవర్నర్కి సమాచారం ఇవ్వకుండానే చంద్రబాబుని అరెస్ట్ చేశారని టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ సీఎం గవర్నర్ భేటీ కావడంపై చర్చలు మొదలయ్యాయి. ఏపీలో వచ్చే నెల 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టబోతుందనే విషయంపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ ఈ ప్రకటన చేయడం పట్ల కాపు సంక్షేమ సేన స్వాగతిస్తోందని జోగయ్య తెలిపారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయకుండా మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వ నిర్ణయంగానే భావిస్తున్నట్లు తెలిపారు. కులగణన ద్వారా బీసీ కులస్తులు, కాపు, అగ్రవర్ణాల జనాభా లెక్కలు తెలుస్తాయని జోగయ్య తెలిపారు. వారి ఆర్థిక, సామాజిక వివరాలు కూడా అధికారికంగా బయటపడతాయని చెప్పారు. ఈ రకంగానైనా సదరు కులాలకు జనాభా ప్రతిపాదికన సంక్షేమం దక్కడంతో పాటు రాజకీయ పదవులు కూడా దక్కే అవకాశం ఉంటుందని హరిరామ జోగయ్య తెలిపారు. ఏపీ హైకోర్టులో కొత్తగా 4 అదనపు న్యాయమూర్తులను నియమించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కొత్త జడ్జిలతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూనేపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాయపతి విజయ్ అదనపు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పాల్గొన్నారు. న్యాయవాదుల కోటా నుంచి ఆ 4 న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు, పోస్టులకు గాను ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. శ్రీకాకుళం నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ నేతలను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకుని బండబూతులు తిట్టారు. సైకిల్లో ఉన్న జెండాలను దగ్గరుండి తీసేయించారు. అంతేకాకుండా టీడీపీ కార్యకర్తల బట్టలను పెద్దిరెడ్డి అనుచరుడు చెంగలాపురం సూరి విప్పించారు. జెండాలు, బ్యాగులు సర్దుకొని వచ్చిన దారినే వెనక్కి వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. మరోవైపు చెంగలాపురం సూరిని అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
పుంగనూరులో శ్రీకాకుళం వాసులకు చొక్కాలు విప్పించిన ఘటన చూసి తాను షాక్కు గురయ్యానని నారా భువనేశ్వరి తెలిపారు. ప్రజలందరినీ నివ్వెరపరిచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనమన్నారు. 30 ఏళ్ల క్రితం బీహార్లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవని అన్నారు. పేదలపై పెత్తందారి పోకడలు అంటే ఇవే అని భువనేశ్వరి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అంటే ఒక కుటుంబం. తండ్రి లాంటి తన నేతను అక్రమంగా జైల్లో పెడితే బిడ్డలైన కార్యకర్తలు సైకిల్ యాత్ర చేసుకునే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎటువంటి బంద్ పాటించవద్దని పోలీసులు ప్రచారం చేశారు. శుక్రవారం జనసేన టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. దీంతో అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని టీడీపీ జనసేన శ్రేణులు బంద్కు పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన తలపెట్టిన బంద్కి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. అవనిగడ్డలో 144 సెక్షన్ అమలు చేశారు. అనుమతి లేకుండా రోడ్డుపైకి రావద్దు అంటూ పోలీసులు ప్రచారం చేశారు. ఆందోళనకారులపై బాష్పవాయువును ప్రయోగించి వజ్రవాహనంలో అవనిగడ్డ ప్రధాన సెంటర్లో కవాతు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పాలక మండలి సభ్యుడు ఓవర్ యాక్షన్ చేశారు. తనతో వచ్చిన వారిని గుడిలోకి పంపించారని పోలీసులపై ట్రస్ట్ బోర్డు సభ్యుడు చింతా శ్రీనివాసరావు గొడవకు దిగారు. పోలీసులను ఉద్యోగం చేయనివ్వకుండా అరగంట సేపు రణరంగం సృష్టించాడని, అంతటితో ఆగకుండా వేలు చూపిస్తూ 100 మంది మీలాంటి వాళ్ళని బతికించే దమ్ము నాకుందని పోలీసులను బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూర్లో చంద్రబాబు కోసం మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శివకోటి ముసలమ్మ అమ్మవారి ఆలయంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, జైలు నుండి నిరపరాధిగా బయటికి రావాలని కోరుకున్నానని, చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవెల్లా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ భరోసానిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు. సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్ అని కొనియాడారు. కాకి డ్రెస్ అంటే త్యాగనిరతని వివరించారు. పోలీసు ఉద్యోగం అనేది ఒక సవాలని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు స్మరించుకున్నారు. విశాఖ బీచ్ రోడ్లో పోలీసుల అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులకు పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద మంత్రి విడుదల రజని నివాళులర్పించారు. సమాజాన్ని ఎల్లవేళ్లా కాపాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టిన జవాన్లకు చిరస్మరణీయులు అని ఆమె అన్నారు. సమాజ హితానికి పాటుపడే పోలీసులు స్ఫూర్తిదాయకమన్నారు. హైదరాబాద్ గోషామహల్ మైదానంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. పోలీస్ సేవల్లో తెలంగాణ ముందుందని అంజనీ కుమార్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన వీడియో సందేశాన్నిచ్చారు. భారత్ చైనా సరిహద్దులో 1959 అక్టోబర్ 21న 10 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా తమ విధి నిర్వహణలో 189 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. వారందరికీ సగర్వంగా వందనం చేస్తున్నామన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అంబర్పేట్ కార్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ పాల్గొని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ పోలీసు అధికారులు, పదవి విరమణ పొందిన పోలీసు అధికారులు, పోలీసులు అమరుల కుటుంబాలకి శాలువాలతో సత్కరించి ఆర్థిక సాయాన్ని అందజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున వేస్తున్న కేసులు కోట్లకి తలనొప్పిగా మారాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు 50కి పైగా పిటిషన్లను చంద్రబాబు తరపు న్యాయవాదులు వేశారని ఆయన ట్వీట్ చేశారు. ఆ కేసులని కొట్టివేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లను వేస్తున్నారని మండిపడ్డారు. ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్లకే తెలియనంత గందరగోళం నెలకొందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడితో ఉన్న కోర్టులకు చంద్రబాబు తలనొప్పిగా మారారని, న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉందని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదు, వ్యాపారమని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు తోడు దొంగలు. మీ ఆస్తుల మీద
సీబీఐ దర్యాప్తు కోరే దమ్ముందా అని ప్రశ్నించారు. 43 రోజుల నుండి ఏపీలో చంద్రబాబు అరెస్టు వలన ఒక్క దళితుడు కూడా బయటికి వచ్చి మద్దతు ప్రకటించలేదన్నారు. సీఎం జగన్ పేదలకు అండగా ఉన్నారని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని అన్నారు. 2 లక్షల కోట్లకు పైగా పేదల ఖాతాల్లో 2 లక్షల కోట్లకు పైగా రూపాయలను వేశామని అన్నారు. ఈ నెల 26 నుంచి వైఎస్ఆర్సీపీ తొలి విడత బస్సు యాత్ర ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సింగనమల్లోని ప్రారంభమయ్యే బస్సు యాత్ర 28న కడప జిల్లా ప్రొద్దుటూరులో, నవంబర్ 2న అన్నమయ్య జిల్లా తంబలపల్లి గుండా సాగుతుందని అన్నారు. 4.5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించనున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. బస్సు యాత్రలో బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నేతలు పాల్గొంటారని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాల్లో జనసేన పార్టీ కార్యాలయం ఈ నెల 23న ప్రారంభించబోతున్నామని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యాలయానికి ప్రారంభానికి అందరూ ఆహ్వానితులే అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కార్యాలయం ద్వారా రైతులకు, మహిళలకు, యువతకు అనేక సేవలు అందుతాయని అన్నారు. అంకితభావంతో పనిచేసి వీర మహిళలు, జన సైనికులు, పార్టీ శ్రేణులు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. గతంలో తెనాలి అభివృద్ధికి అనేక మందితో కలిసి పనిచేస్తామని నాదెండ్ల తెలిపారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు సక్రమంగా పాలించలేకే, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులకు దిగుతున్నారని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు కోటిరెడ్డి రాజారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో, కర్రలతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండించారు. ధర్మవరం ఎమ్మెల్యే చేసిన ప్రజాస్వామిక చర్యలను జనసేన తరపున ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నామని చెప్పారు. హింసాత్మక చర్యకు పాల్పడ్డ వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు గులకోటి వెంకన్నబాబు ఆకస్మికంగా మరణించారు. నిన్న రాత్రి బైక్పై వెళ్తుండగా కింద పడి చనిపోయాడు. వెంకన్నబాబు అకాల మృతికి పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. వెంకన్నబాబు మృతదేహాన్ని పితాని బాలకృష్ణ, పలువురు నాయకులు నివాళులర్పించారు. బీసీలంతా కలిసికట్టుగా పనిచేసినప్పుడే బీసీలకు తగు న్యాయం జరుగుతుందని టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ అన్నారు. అనంతపురంలో నిర్వహించిన వాల్మీకి గర్జన సభలో పరిటాల శ్రీరామ్ ప్రసంగించారు. బీసీలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలన్నారు. మంచి కోరే వ్యక్తులను వైసీపీ ప్రభుత్వం జైల్లో పెడుతున్నారని శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తామన్నారు. జీఐపీఎల్ కంపెనీ డైరెక్టర్ ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఆయనకు సంబంధించిన కంపెనీలో సోదాలు చేశారు. NH1 నిధులు దుర్వినియోగం చేశారని ఈడీ కేసు నమోదు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. 2006లో NH47లో పనులు అమలుకు సంబంధించిన అక్రమాలు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. NH1 పాలక్కాడ్లో అధికారులతో కలిసి విక్రమ్ రెడ్డి మోసం చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయినట్లు అధికారులతో ధృవీకరణ పత్రాన్ని పొంది మోసం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా అంగలులోని పోలీసులపై దాడులు చేయించారని ఫైర్ అయ్యారు. పుంగనూరులో 40 మంది పోలీసులకు గాయాలయ్యేలా చేశారని, ఓ కానిస్టేబుల్కి కన్ను కూడా పోయిందని నిప్పులు చెరిగారు. అవినీతి చేసి కోర్టులో తమకు అనుకూల తీర్పులు రాకపోయేసరికి న్యాయమూర్తులపైన ట్రోలింగ్ చేస్తున్నామన్నారు. తమను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. అహంకారంతో అన్ని చేస్తారని, ఇవన్నీ సమాజ వ్యతిరేక చర్యలు అని జగన్ మండిపడ్డారు. తమ స్వార్థం కోసం ప్రజా జీవితంతో ఆడుకుంటున్నారని చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఈ సంవత్సరం అమరులైన 168 మంది అమరవీరుల పోలీసులకు సీఎం జగన్ శ్రద్ధాంజలి ఘటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. సమాజం కోసం తమ ప్రాణాలను పోలీసులు పణంగా పెడుతున్నారన్న సీఎం కాకి డ్రెస్ త్యాగానికి నిదర్శనమన్నారు. డ్రెస్పై ఉండే 3 చిహ్నాలు దేశ సార్వభౌమత్యాన్ని గుర్తు చేస్తాయని, పోలీస్ అంటే బాధ్యత అన్న సీఎం ఈ ఉద్యోగం ఓ సవాలన్నారు.
సూర్యాపేట జిల్లా మెల్లచెరువులోని బతుకమ్మ సమరాలు అంబరాన్నంటాయి. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకున్నారు. వేపకాయల బతుకమ్మను పేర్చి పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలతో ఆడి పాడి భక్తిని చాటారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం పర్యటించారు. నియోజకవర్గంలోని 258 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని, దానికోసం ప్రతి 100 మంది ఓటర్లకు ఒక నాయకుడిని నియమిస్తున్నామని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని ధీమాను వ్యక్తం చేశారు. తాము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పుకొచ్చారు. నవంబర్ 4న ర్యాలీలో కాకుండా సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేస్తానన్నారు. అక్టోబర్ 30 సీఎం ఎన్నికల ఆశీర్వాద సభ నిర్వహిస్తామన్నారు. హనంకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఓటర్లు విస్తుపోయారు. తాము దరఖాస్తు చేసుకున్న ఓటర్ల లిస్టులో వయసులను చూసి ఆశ్చర్యపోయారు. కమలాపూర్లో ఓటర్ లిస్టులో ఉన్న వారికి ఓటర్ ఐడి కార్డులను పంపిణీ చేశారు. ఎన్నికల అధికారులు అందులో 42-43 ఏళ్ల వయసు ఉన్న వారికి 123 ఏళ్లుగా పడింది. ఓటర్ల కార్డుల్లో తమ వయస్సును చూసుకొని జనం అవాక్కయ్యారు. తమ వయస్సును సరిచేయాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు 7వ రోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయాప స్వామి కొలువు తీరి భక్తులకు దర్శనాన్నిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. స్వామివారికి అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. పొదలకూరులోని రామలింగ చాముండేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు శుక్రవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా కుంకుమ పూజ నిర్వహించారు. అమ్మవారికి ఉదయం అభిషేకం జరిగింది. ఈ వేడుకల్లో ఉభయకర్తలుగా కొండా సుబ్బారామిరెడ్డి, నీలిమ దంపతులు వ్యవహరించారు. పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తహసీల్దార్ కార్యాలయాన్ని జప్తు చేశారు. ల్యాండ్ అక్విజిషన్ కేసులో ఈ కార్యాలయాన్ని జప్తు చేశారు. 2002లో దొర్నిపాడు మండలం కిష్టపాడు గ్రామానికి చెందిన బాధితులు ఎకరా కల్లం స్థలం అక్విజిషన్ గురించి కోర్టుకెళ్లారు. 2018లో కోర్టులో రైతుల తరపున న్యాయవాది ఈసీ దాఖలు చేశారు. ఈ క్రమంలో కార్యాలయాన్ని జప్తు చేయాలని న్యాయవాది ఆదేశించారు. అనంతరం కార్యాలయంలోని సామాగ్రిని కోర్టుకు తరలించారు. ముమ్మిడివరం మండలం జనసేన అధ్యక్షుడు గొలకోటి వెంకటేశ్వరరావు మరణం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో నూతన ఓటర్ల నమోదులో వారాహి విజయయాత్రలో చురుగ్గా పాల్పంచుకుంటున్నారు. వెంకటేశ్వరరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లేఖ విడుదల చేశారు. ప్రొద్దుటూరు బంగారం దుకాణంలో గల వీధిలో ఐటీ అధికారులు తనిఖీలు 3వ రోజు కొనసాగాయి. దీంతో బంగారు దుకాణాల వ్యాపారస్తులు ఆందోళన మొదలైంది. ప్రొద్దుటూరులో దాదాపు 2000కు పైగా బంగారు దుకాణాలున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వరుస దాడులతో వ్యాపారులు 1000కి పైగా దుకాణాలు మూసివేశారు. ఐటీ అధికారుల దాడులు తమకు చుట్టుకుంటున్నాయేమో అన్న భయంతో ఆందోళనలో వారు నెలకొంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ప్రయోగాన్ని విజయవంతం పరీక్షించింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గగన్యాన్లో కీలక సన్నాహ పరీక్ష TVD1ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. క్రూ మాడ్యూల్ ప్రయోగంలో భాగంగా సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ను నింగిలోకి పంపింది. తొలుత ఈ ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకు నిర్వహించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. అయితే చివరి క్షణంలో సాంకేతిక లోపంతో మిషన్ ఆగిపోయింది. అనంతరం లోపాన్ని గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు దాన్ని సవరించి షెడ్యూల్ టైంకు 2 గంటలు ఆలస్యంగా ప్రయోగాన్ని నిర్వహించారు. గగన్యాన్ ప్రాజెక్టులో అనూహ్య పరిస్థితులు ఎదురైతే ప్రయోగాన్ని రద్దు చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ ప్రయోగం లక్ష్యమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. నంద్యాల జిల్లా మహానంది దేవాలయ అధికారులపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహానంది దేవాలయం లేక వ్యాపారస్తుల సంస్థనా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దేవాలయంలోకి వెళ్లాలంటే టికెట్లు తప్పనిసరి అని, ఉచిత దర్శనం లేదని అధికారులు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను ఉచిత దర్శనానికి పంపకపోవడంతో అధికారులపై భక్తులు మండిపడుతున్నారు.
ఖమ్మం జిల్లా బాలపేట తండాలో వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేశాయి. ఈ దాడిలో 3 చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. దసరా సెలవులు కావడంతో పిల్లలు ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్క ఒక్కసారిగా పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో గాయపడిన పిల్లలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం గని ఆత్కూరులో విషాదం నెలకొంది. గని ఆత్కూరుకు చెందిన రామచంద్రరావు తన చిన్న కూతుర్ని రైలెక్కిస్తుండగా ఒక్కసారిగా రైలు ముందుకు కదిలింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురు ఇద్దరు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కాల్లా మండలం ఏలూరుపాల్లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. చెరువుగట్టుపై ఉన్న గెస్ట్ హౌస్లో క్యాసినో తరహాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. దాడి చేసి 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3,16,600 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏంది అసలు ఈ న్యూస్?